దేవునికి అవమానం తీసుకువచ్చి ఆయనకి కోపాన్ని పుట్టిస్తున్నారు. ఆయన కోపాన్ని పుట్టిస్తున్నప్పుడల్లా దేవుడు వాళ్ళని తెలియచేస్తూ, మీ పితరులు ఇదే చేస్తున్నారు, మీరు ఇదే చేస్తున్నారని చెప్పి దేవుడు మరలా వారికి గుచ్చి నేను మిమ్మల్ని పోషించాను, నేను మిమ్మల్ని పుట్టించి ఇదిగో ఈ పాలు తేనెలు ప్రవహించు దేశమునకు మీకొక స్వాస్థ్యాన్ని ఇవ్వడానికి ఈ ప్రాంతానికి రప్పిస్తున్నానని చెప్పి దేవుడు మరలా ప్రజలను బ్రతిమాలుతున్నాడు. అంటే దేవుడు ఏం తెలియచేస్తున్నాడంటే, నువ్వు నేను కూడా నశించిపోకూడదు, నువ్వు నేను కూడా దేవుని చిత్తంలో ఎదగాలి, నువ్వు నేను కూడా దేవుని మందిరంలో ఎప్పుడు బ్రతుకుతూ ఉండాలి, నువ్వు నేను ఆయనతో పాటు నిత్య రాజ్యంలో జీవించాలని దేవుడు ఎంతో మనకి నేర్పిస్తున్న దినాలు మనకి కనబడుతున్నాయి. కానీ దేవుడు అటువంటి వాడు కాదు. దేవుడు ప్రతి క్షణము నిన్నేం చేస్తున్నాడంటే, తన యొక్క చిత్తంలోనికి రావాలని, తన యొక్క ఉద్దేశాన్ని తెలుసుకోవాలని,